వెళ్ళక జీవితంలో ఫస్ట్ టైమ్ మామిడి తోటకెళ్తే ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్న కూచిక బుల్లి ఛానల్. రీసెంట్‌గా అక్క వాళ్ళు నిజామాబాద్ నుండి వచ్చారని చెప్పేసి, బాగా పార్టీ చేసుకుందాం అని చెప్పేసి ఊరు పక్కనున్న మామిడి తోటకెళ్ళామనమాట. అక్కడికెళ్ళిన తర్వాత ఆవకాయ కోసం కొన్ని కాయలు తెచ్చుకుందాం అని చెప్పేసి, వెళ్ళిన వెంటనే పట అక్కడున్న కాయలన్నీ తెంపేసాము. బట్ అప్పటికి లేట్ అయిపోయింది. ఎందుకంటే మేము పొయికిన కాయలన్నీ కూడా ఆవకాయకి పనికిరావు. అవన్నీ కూడా తినడానికి పనికొచ్చే కాయలు. అప్పుడు అక్కడున్న మామిడి తోట ఓనర్ దగ్గరికొచ్చి, "అవి ఆవకాయకి పనికిరావండి. ఇవి తినడానికి కోసం పనికొస్తాయని" చెప్పేసి మాతో దగ్గరుండి మరి ఆవకాయకి కావాల్సిన కాయలన్నీ కోయించి, ఆ చెట్టు ఎలా ఉంటుంది? దాని డిఫరెన్స్ ఏంటి? దాని ఆకులు ఏ విధంగా ఉంటాయి? అండ్ సీజన్‌లో ఏ టైంలో కాయలు కోస్తే ఆవకాయ బావుంటుంది? అండ్ ఎలా పెట్టాలో అన్నీ వివరిస్తూ మాకు కూడా ఒక 10 కేజీల ఆవకాయ కాయల్ని కోసిచ్చారనమాట. ఆ ఆవకాయ కాయల్ని తీసుకొనొచ్చి ఇంట్లో చాలా చక్కగా ఆవకాయ పెట్టేసాము. టేస్ట్ సూపర్‌గా వచ్చిందనమాట. దాని ఫుల్ వీడియో లింక్‌లో చూసేయండి. అండ్ అలానే మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.